ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే క్యాబేజీ 65 చేద్దామని అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైమే అయితే నాకు సగం ప్రాసెస్ చేసేసిన తర్వాత వీడియో తీద్దామని అనిపించింది. అందుకనే చూపిస్తున్నాను. ఇంకేందో క్యాబేజ్ ఏమేమి తీసుకున్నానంటే ఇంగ్రీడియంట్స్ క్యాబేజు, పచ్చిమిర్చి, ఫుడ్ కలరు, సాల్టు, కారం వేసుకున్నాను. ఇంకేమే కొంచెం కరివేపాకు, కొంచెం అయితే వరిపిండి తీసుకున్నాను. నా దగ్గర కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేదు కాబట్టి వరిపిండి తీసుకున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ అయితే వేసుకోండి, అంటే మొక్కజొన్న పిండి. దీన్ని అయితే మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా కొంచెం వాటర్ అయిపోకుండా క్యాబేజీతో ఉన్న వాటర్తోనే సరిపోయింది మ్యాక్సిమం. చాలకపోతే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే చూపిస్తాను. ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత కూడా ఇట్లా కలవకుండా పొడి పొడిగా ఉంటే వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని చూపిస్తాను. వాటర్ పోసుకుని అయితే ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూనే కలుపుకోవాలి, ఎందుకంటే క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట. నేను ఫుడ్ కలర్ వేసాను, అందుకని ఇట్లా కలర్ఫుల్గా కనపడుతుంది. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్, మీరు వేసుకోండి వేసుకోకపోండి, మీ ఇష్టం. ఇది ఈ విధంగా అయితే నేను పిండి అయితే కలుపుకున్నాను. వేసిన తర్వాత అయితే చూపిస్తాను, చూసేయండి. నూనె అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది బాగా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్యాబేజీ మిశ్రమాన్ని ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. నిదానంగా వెనక్కి వేసుకోండి గైస్. నేను అన్నీ వేసుకున్నాక తీసేటప్పుడు చూపిస్తాను. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసేసుకోవాలంటే ఈ విధంగా అయితే వస్తాయి. మరీ బయట కర్రీ పాయింట్లో వచ్చేంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, కానీ పర్లేదు అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.